ఇక్కడ చూస్తే ఏ న్యూ ఇండియా ఆఫ్టర్ 2014 ఎట్లా బిల్డప్ చేశారని ప్రౌడ్గా మనం ఒకసారి ఆలోచిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్లు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లు డబుల్ చేశారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయబోతున్నారు. నేషనల్ హైవేస్ 60% నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలోనే దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు. నేషనల్ హైవేస్ మీద, రైల్వేస్ మీద 1,00,000 కోట్లు పెట్టేదానికి సిద్ధపడ్డారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ 34 times. డెవలప్డ్ ఇండిజినియస్ సిస్టమ్స్ అని తీసుకొచ్చి ముందుకు పోయారు. ఇంకొక పక్క వెల్ఫేర్ 90 రెట్లు ఇంక్రీజ్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది, సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. ఇక్కడ 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 25 కోట్లు అబవ్ పావర్టీకి తీసుకొచ్చారు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మందికి సప్లై చేస్తున్నారు. స్టార్టప్ కల్చర్ 350 లక్షల నుంచి 1,50,00,000కు పెంచగలిగారు. అంటే ఒక ఇన్నోవేటివ్గా ఒక స్టార్టప్ కల్చర్ని తీసుకొచ్చి యూత్ను కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో చాలా వరకు ఈ స్టార్టప్ కానీ క్రియేటివిటీ కానీ ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తగ్గాయి. కానీ ప్రపంచానికి సేవ చేసే శక్తి ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఒక్క భారతదేశానికి ఉన్నాయి. దానికి కారణం ఎన్డీఏ, దానికి కారణం నరేంద్ర మోడీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ముందు నేను చెప్పిన దానిపైన ఇండియాస్ రైజ్ ఇస్ ఎ గ్లోబల్ ఎకానమీ స్ట్రాటజిక్ లీడర్, 91 ఎకనామిక్ రిఫార్మ్స్, మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్. అదే సమయంలో లేట్ 90s ఐటీ రెవల్యూషన్, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. 2016లో 10వ లార్జెస్ట్ ఎకానమీ, 2025కి 4th లార్జెస్ట్ ఎకానమీ, $4.19 trillion ఎకానమీ, $2,880 పర్ క్యాపిటా, $760 బిలియన్ ఎక్స్పోర్ట్స్. 2020కి 3rd లార్జెస్ట్ ఎకానమీగా తయారవుతాం. 2038కి 2nd లార్జెస్ట్ ఎకానమీ అని ప్రిడిక్షన్ ఎర్నెస్ట్ అండ్ యంగ్. 2 words మన ఎయిమ్ ఈజ్